హాయ్ గైస్, వెల్కమ్ టు బోధాశ్రీ. సో ఈరోజు మా ఉప్పల్ 7 కాలనీ రేణుకెళ్ళమ్మ గుడిలో అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే మా గుడి. ఎల్లప్పుడూ మా అమ్మవారి దీవెనలతో మేము చాలా సేఫ్గా అండ్ ప్రొటెక్టెడ్గా ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే 7th యానివర్సరీ. సో ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవంగా అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం అండ్ ఫాలోడ్ బై అన్నదానం. ఇప్పుడు వెళ్ళి మనం కళ్యాణం అండ్ అన్నదానం అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అన్నీ మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో వెళ్ళిపోమా, చలో. ఇదంతా ముందు రోజు నైట్ అనమాట. సో స్టేజ్ ప్రిపరేషన్, డెకరేషన్ అవన్నీ చేసి స్టేజ్ అంతా వేసేసాక ఇదొక లుక్, దాన్ని క్లీన్ చేసి అది అక్కడ పక్కన పెట్టి ఇంకా తర్వాత ఇదైతే ఫైనల్ లుక్. సో ఇదంతా చేసి వెళ్ళేసరికి పొద్దున 5 అయిపోయింది. పొద్దున్న టైంకి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ యాజ్ యూజువల్ మనం లేట్గానే వెళ్తాం కాబట్టి వెళ్ళేసరికి మొత్తం గుడి లోపల హోమం అన్నీ అయిపోయి సో కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే మా గుడి, శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి గుడి. అండ్ తన ఎల్లప్పుడూ చల్లని చూపు ఆశీర్వాదాలతో మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి. సో ఇది మా పంతులు వాళ్ళు వేసిన ఒక క్రియేటివ్ ఆర్ట్ వినాయకుడి పూజ కోసం. బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో పంతులు అయితే పూజలో కూర్చున్న వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేశాడు. పెళ్ళి అనేది ధూమ్ధామ్గా ఆనందంగా జరగాలి. సో దండలు మీరు మంచిగా నాట్యం చేస్తూ తీసుకొని రండి అని అయితే చెప్పారు.
కాలనీ రేణుక ఎల్లమ్మ దేవి స్థానంలో కళ్యాణం జరగబోతుంది. అందరూ జరిగిందిరా ఆల్రెడీ. సర్లే అన్న. ఏలే అదే పెట్టాలి. టేక్ 2. ఎల్లమ్మ కాలనీ రేణుక ఎల్లమ్మ దేవి గుడి కాడ కళ్యాణం జరిగింది. సో అందరం రంగరంగ వైభవంగా జరగబోతుంది. రైట్. ఇప్పుడు అన్నదానానికి వెళ్దాం, రండి చూడండి. హలో గైస్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్. నేను లేనా? సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ లైక్ షేర్. మై నేమ్ ఇస్ మీ బోదాస్ వే. సబ్స్క్రైబ్.